అవ్వట్లేదు అని ఫుల్ ఏడ్చేసిన. అసలు తీసుకుంటున్నావు, ఇంత రిస్క్ అవసరం అంటే టార్చర్ అంటే అలాంటి టార్చర్. బాబు పుట్టినప్పుడు కూడా నేను అదే ఫీల్. నా 38 వీక్స్ మంచిగా ఉంటుందా, టైమింగ్స్ బాగుంటాయా ఇట్లా అడుగుతున్నాయి. కాంట్రాక్షన్స్ నా వల్ల అయితే ఎంటర్ అయిపోయినా. 37 వీక్స్ వచ్చినాక నా వల్ల అవ్వట్లేదు. బ్యాగ్ లగేజ్ అంతా రెడీ ఉన్నది. తర్వాత హెవీ అయిపోయింది పెయిన్. ఇంకా నా వల్ల అవ్వట్లేదు. అసలు ఇప్పుడే డెలివరీ ఉంటుందేమో అన్న టైమ్స్ కూడా నాకు ఉండే. ఇంకా ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి కట్ చేసినప్పుడు నీకు అలా ఏ పెయిన్ఫుల్ ఉండదు. అక్కడ మాత్రం నీకు మొత్తం మత్తకెళ్ళి నాకు కొంచెం కూడా మత్తు అనిపిస్తుంది. వెళ్ళాను ఇంట్లో కూడా చాలామంది డెలివరీ అయ్యే వాళ్ళు అవుతారు. డెలివరీ మంచిగానే అవుతాయి. కానీ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి నా డెలివరీ స్టోరీ. చాలామంది అసలు ఎలా అయింది నా డెలివరీ అని అడిగినారు. దాని గురించి ఈ వీడియో తీస్తున్నాను. ఇన్స్టాలో నన్ను ఎవరైతే ఫాలో అవ్వకపోతే ప్లీజ్ డూ ఫాలో. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి నా డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. దాంట్లో మొత్తం ఓన్లీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఆఫ్టర్ డెలివరీ వీడియోస్ లైక్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇలాంటి వీడియోస్ మాత్రమే షేర్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో మెయిన్గా నా కంప్లీట్ డెలివరీ స్టోరీ. యాక్చువల్గా ఎప్పుడు నా డ్యూ డేట్ ఉండే, ఎందుకు తొందరగా డెలివరీ అవ్వాల్సి వచ్చింది, పెయిన్స్ ఎందుకు హెవీగా అయిపోయినాయి, సీ సెక్షన్ అని తెలిసి కూడా నేను పెయిన్స్ ఎందుకు భరిస్తూ ఉన్నాను, అండ్ బాబు వెయిట్ వచ్చేసి, అండ్ ఎన్ని డేస్ హాస్పిటల్లో ఉన్నాం, నా డేస్ ఎలా గడిచినాయి అన్నది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే నేను షేర్ చేయబోతున్నాను. ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకండి, ఎందుకంటే కంటిన్యూషన్ కాబట్టి ఏం అర్థం కాదు. నా డ్యూ డేట్ వచ్చేసి 3 వీక్స్ ఉంది. అంతకుముందే నాకు పెయిన్స్ అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడైతే నా 9th మంత్ ఎంటర్ అయినానో నాకు ఇంకా పెయిన్స్ అనేది హెవీ స్టార్ట్ అయినాయి. ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా డాక్టర్ వచ్చేసి మనం 38 వీక్స్కి చేయించుకుంటే బెటరు, ఎందుకంటే బేబీ ఏ అబ్నార్మాలిటీ లేకుండా మంచిగా ఉంటుంది. ముందు స్కాన్స్లో ఏ దాంట్లో ప్రాబ్లం లేకున్నా కూడా లంగ్ ఫార్మేషన్ కానీ అన్నిటికీ కొంచెం బాగుంటుంది 38 వీక్స్ అని చెప్పారు. 36 వీక్లో కూడా చాలామంది డెలివరీ అయ్యే వాళ్ళు అవుతారు. డెలివరీ మంచిగానే అవుతాయి. కానీ 38 వీక్స్ అనేది మస్ట్ అని నాట్ ఓన్లీ ఈ నేను చూపించుకునే గైనికే కాదు, ఏ గైనకాలజిస్ట్ అయినా కూడా 38 వీక్స్ అనేది అయితే పెడతారు. బట్ నాకు 9th మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి పెయిన్ స్టార్ట్ అవ్వడము, మైల్డ్గా అనిపించడము, కాంట్రాక్షన్స్ ఒక్కోసారి హెవీ అయిపోవడం, ఒకసారి తగ్గడము, కొన్ని టైమ్స్లో అసలు ఇప్పుడే డెలివరీ ఉంటుందేమో అన్న టైమ్స్ కూడా నాకు ఉండే. అయితే నాది ఫస్ట్ వచ్చేసి సిజరీన్. అప్పుడు సిజరీన్ కాబట్టి ఇప్పుడు కూడా సిజరీనే, మోస్ట్లీ సిజరీనే. అయితే ఎక్కడో ఛాన్స్ మనకి బేబీ అంతా కోఆపరేట్ చేస్తే నార్మల్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే నాకు 4 years గ్యాప్ కాబట్టి, మా పెద్ద బాబుది 4 years ముందు పుట్టాడు కాబట్టి, సో అలా ఏమైనా ఛాన్స్ ఉండొచ్చు. బట్ రిస్క్ లేకపోతే అలా. బట్ నాకు పెయిన్స్ హెవీ స్టార్ట్ అవ్వడము, తగ్గడం, పెరగడం అలా ఉండేసరికి మాకే అర్థం కాకుండా ఉండే. ప్రతిసారి డాక్టర్ 38 అనేసరికి ఓకే, 36 వీక్ చెకప్ అయిపోయి ఇంటికి వచ్చేసాము. నాకు ఇంకా పెయిన్ అనేది ఎక్కువనే ఉంది. అలా 37 వీక్ అయితే ఎంటర్ అయిపోయినా. 37 వీక్స్ వచ్చినాక సివియర్ అయిపోయింది పెయిన్, కాంట్రాక్షన్ సివియర్ అయిపోవడం, నాకు అసలు ఓపిక లేకపోవడం, ఇక్కడ నుంచి ఇక్కడికి నడవడానికి కూడా ఆయాసం రావడము, అసలు ఏం తినలేకపోతున్నా, కొంచెం తినేసరికి కడుపు టైట్ అయిపోవడము, నాకు అసలు ఇంకా ఈ పెయిన్స్తోనే నాకు నిద్ర పట్టకపోవడం, అసలు నాకు 8th మంత్ నుంచే నిద్ర లేదు అసలు. అలాంటిది నిద్ర కూడా లేకపోవడం, ఇదన్నీ జరుగుతున్నా కూడా 38 వీక్స్ అన్నదే నా మైండ్లో ఉంది. నాకు ఇంకా వేరే మైండ్లో అసలు ఏం లేదు. నా 38 వీక్స్ వరకు నేను వెయిట్ చేయాలి. ముందు హాస్పిటల్కి వెళ్తే సాటర్డే ఒక డేట్ ఇచ్చారు మాకు. ఆ డేట్ అయితే వస్తే ఇంకా కాంట్రాక్షన్స్ ఇలాగే ఉంటే మనము ఇంకా డెలివరీ చేసేయడమే అని చెప్పారు. సాటర్డే వరకు కూడా నేను వెయిట్ చేయలేకపోయినాను. హోలీ రోజు, ఎగ్జాక్ట్ హోలీ ముందు రోజు ఈవినింగ్ 5 అలా అవుతుంది టైము. హెవీగా అయిపోయినాయి కాంట్రాక్షన్స్.
నా నా వల్ల బేర్ చేయలేకపోతున్నా పెయిన్ బేర్ చేయలేకపోతున్నా, నా వల్ల అవ్వట్లేదు అంటే ఇంకా మా హస్బెండ్కి కాల్ చేయగానే ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేసి ఇంకా నా వల్ల అవ్వట్లేదు, డాక్టర్కి కాల్ చేసేస్తా అని మేడంకి కాల్ చేసేసి, మేడం నాకు పెయిన్స్ ఎక్కువ అవుతుంది, మీరు సాటర్డే వరకు ఆగమన్నారు, నేను ఆగలేకపోతున్నా, నాకు పెయిన్స్ ఎక్కువ ఉన్నది, నా నుంచి అవ్వట్లేదు అని ఫుల్ ఏడ్చేసిన. అసలు నా ఏడుపు చూసి డాక్టర్ ఇప్పుడే రా, నేను డెలివరీ చేసేస్తాను, నీకు నువ్వేం టెన్షన్ పడకు, మంచిగా వస్తుంది బేబీ, హెల్తీగా ఉంటుంది, దేంట్లో మనకి కాంప్లికేషన్స్ లేదు కదా అని చెప్తుంది. బట్ నాకు పెయిన్కి అసలు ఏం మాట్లాడుతున్నా కూడా గుర్తుకు లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పంతులకి కాల్ చేసి రేపు మంచిగా ఉందా లేదా, రేపు డెలివరీ అయితే ఏమైనా మంచిగా ఉంటుందా, టైమింగ్స్ బాగుంటాయా, ఇట్లా అడుగుతూ ఉన్నా. లేకపోతే ఈరోజు ఎలా ఉంది, రేపు ఎలా ఉంది అని అడిగినాను. ఇప్పుడు డాక్టర్ వచ్చేయమని చెప్పారు. 5:30కి అట్లా కాల్ చేయగానే వచ్చేసేయి, నైట్ వరకు డెలివరీ చేసేద్దామని చెప్పారు. ఇంకా నాకు హోలీ ముందు రోజు ఎందుకు, అంటే కాముడు కాలుస్తారు కదా, అట్లా ఆలోచించుకుంటూ ఉన్నాం. అంటే మంచిది కాదేమో ఆ ఫీలింగ్, మైండ్ అంతా అలా ఉంది. ఇంకోటి ఏంటా ఉండే అంటే మా హస్బెండ్ వచ్చేసి ఐస్ క్రీమ్ తీసుకొచ్చి మంచిగా తినేసరికి కొంచెం కూల్ డౌన్ అయినాయి, కాంట్రాక్షన్స్ కొంచెం తగ్గినాయి. మళ్ళీ పెరగొచ్చు, ఎప్పుడైనా పెరగొచ్చు, అది చెప్పలేము. అయినా కూడా నేను కొంచెం ఓపిక తెచ్చుకొని ఉన్న తర్వాత చాలామంది లైక్ నైబర్స్, అపార్ట్మెంట్ ఉండే వాళ్ళందరూ కూడా అన్నారు, నువ్వు రిస్క్ తీసుకుంటున్నావు, ఇంత రిస్క్ అవసరం లేదు, నువ్వు కానీ ఒక 1 వీక్ నుంచి పెయిన్స్ భరించుకుంటూ ఉన్నావు, ఎట్లాగో నార్మల్గా దానికి సిజరీనే కదా అయ్యేది, ఎందుకు పెయిన్స్ భరిస్తూ ఉన్నావు అని చాలామంది అనిండే. బట్ అయినా కూడా నేను వెయిట్ చేసిన, ఎందుకంటే 38 ఐడియల్ కదా అన్న దాని గురించే నేను వెయిట్ చేసిన. బట్ ఇంకా ఆ టైం ఇంకా రిస్క్ అని అనిపించింది, బట్ నాకు తప్పలేదు అట్లా రిస్క్. తర్వాత వచ్చేసి ఇంకా బ్యాగ్ అంతా ఆల్రెడీ రెడీ చేసుకున్న హాస్పిటల్ బ్యాగ్. ఇంకా మెయిన్ ఎసెన్షియల్స్ ఏవైతే రేపు మనము ప్యాక్ చేసుకుందామని పక్కన పెట్టినవి అన్నీ ప్యాక్ చేసేసుకున్నా, నైట్ అన్నీ ప్యాక్ చేసేసుకున్నా, అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా బ్యాగ్, లగేజ్ అంతా రెడీ ఉన్న తర్వాత ఇంకా మేము నైట్ ఒకవేళ ఎక్కువ ఉన్నా వెళ్ళిపోదాం అన్నట్టు ప్లాన్ చేసాం. ఇంకా డాక్టర్ వచ్చేసి మళ్ళీ నైట్ కాల్ చేసింది, ఏమైంది ఇంకా రాలేదు, పెయిన్స్ అన్నావు, ఏమైంది అంటే కొంచెం ఇప్పుడు బెటర్ మేడం, మార్నింగ్ వచ్చేస్తాను నేను అంటే, ఓకే మార్నింగ్ వచ్చేసి 9 కల్లా హాస్పిటల్కి వచ్చేయండి, ఇంకా ఫార్మాలిటీస్ అవి ఉంటాయి కదా కంప్లీట్ చేసేసుకుందాము అనేసి అన్నారు. ఇంకా అలా అనేసరికి ఇంకా మంచిగా ఫుడ్ తినేసి, ఇంకా లాస్ట్ కదా ఇంకా మళ్ళీ మనం అంత హెవీ స్పైసీ ఫుడ్ కానీ మసాలా ఫుడ్ కానీ తినం కదా. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి నాకు నూడిల్స్, లైక్ ఫ్రైడ్ రైస్ తీసుకొని వచ్చాడు, మంచూరియా ఇవన్నీ తీసుకొని వస్తే మంచిగా తిన్నా. అంటే తినాలని అనిపించలేదు, అంటే కడుపులో కాంట్రాక్షన్స్ ఉన్నా కూడా ఇంకా ఫుడ్ మళ్ళీ తినను కదా అన్న కాన్సెప్ట్తో కొంచెం తినేసిన. ఇంకా తిన్నా, అయినా కూడా పెయిన్ స్టార్ట్ అయింది. నైట్ వచ్చేసి 12-1 అప్పుడు కొంచెం బెటర్గా ఉంది. 1 తర్వాత హెవీ అయిపోయింది పెయిన్. ఇంకా నా వల్ల అవ్వట్లేదు అసలు. 4 వరకు అసలు నేను పడుకోనే లేదు, నైట్ మొత్తం మేల్కొనే ఉన్నా. అటు ఇటు తిరుగుతున్నా కానీ నాకు ఎటు నిద్ర రావట్లేదు. వాటర్ తాగుతున్నా, నాకేం తెలియట్లేదు. లైక్ వైట్ డిశ్చార్జ్ కానీ వాటర్ బ్రోక్ అవ్వడం ఇలా ఏం లేదు, కానీ పెయిన్ అయితే ఉంది. ఇంక ఇప్పుడే అవుతుందేమో అన్నంత బాధ. పక్కన ఎవరు లేరు, హస్బెండ్ తప్పించి నాతో ఉన్నది మా ఆయన ఒక్కడే, ఇంకా దైవీకు. ఇక వాళ్ళకి ఏదైనా చెప్పగానే కంగారు పడిపోతారు. మా ఆయన నాకు కనీసం ఆ రోజు సరిగా నిద్రపోలేదు, ఏమైనా అవుతుందేమో అని నన్ను చూసుకుంటూనే ఉండే. ఇక మార్నింగ్ అయిపోయింది. మార్నింగ్ మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసేసినాడు మా హస్బెండ్. పూజ చేసి ఓపిక కూడా లేదు అసలు. అంత నీరసంగా, అంత నర్వస్గా, అసలు ఎలాంటిదో నాకే తెలియదు, అంత విచిత్రంగా ఉన్నా నేను. తర్వాత వచ్చేసి అంత పూజ అంతా అయిపోయింది. ఇంకా మేము బయలుదేరి మంచిగా రెడీ అయిపోయి అన్నీ ప్యాక్ చేసేసుకున్నా. నా హాస్పిటల్ బ్యాగ్ వీడియో చూడకపోతే కంపల్సరీగా చూడండి, అవి చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి హాస్పిటల్లో. మీకు చెప్పేవాళ్ళు ఉన్నా లేకున్నా ఆ వీడియో చూడండి, కంపల్సరీగా మీకు యూజ్ అవుతాయి. ప్రతి ప్రోడక్ట్ యూజ్ అవుతుంది అందులో నేను మెన్షన్ చేసినవి అయితే.
తర్వాత ఇంకా తీసుకొని అన్ని లగేజ్ తీసుకొని వెళ్ళిపోయినాం. మాతో పాటు మా అపార్ట్మెంట్లో ఒక అక్క ఉంటుంది, ఆమె కూడా నాతో పాటు వచ్చింది. ఇక తను అంటే నాకు సపోర్టివ్గా వచ్చిందనమాట. ఇక తర్వాత ఇంకా హాస్పిటల్కి వెళ్ళిపోయినాం. హాస్పిటల్కి వెళ్ళిపోతే ఫార్మాలిటీస్ అవి ఉంటాయి కదా, ఫస్ట్ మనము మనీ పే చేసేది అవన్నీ అయిపోయినాయి. అయిపోతుంటే నాకు ఇంకా ఫస్ట్ సెలైన్ ఎక్కిస్తామని చెప్పినారు. సెలైన్ ఎక్కించేటప్పుడు చూడాలి నా టార్చరు, అసలు ఎలాంటి టార్చర్ అంటే అలాంటి టార్చరు. నాకు వీన్స్ కనిపిస్తున్నాయి, కనిపించినా కూడా వాళ్ళు ఒక 1, 2, 3 టైమ్స్ కూర్చేసరికి చెయ్యంత ఉబ్బిపోయి నాకు కాంట్రాక్షన్స్ అయితే నాకు పెయిన్ఫుల్ ఉంది. ఇంక ఇది కూర్చుతున్న కొద్దీ ఇంకా పెయిన్ పెరిగిపోతుంది. నాకు పెయిన్ అనేది ఎక్కువ డబల్ అవుతుంది పెయిన్. అయితే ఆ పెయిన్ డబల్ అవుతుందని చెప్తూనే ఉన్నా, నాకు పెయిన్ వస్తుంది అని చెప్తూనే ఉన్నా. వాళ్ళు లాస్ట్ కూర్చున్నారు ఒక 5th టైం, ఒక 4 టైమ్స్ కూర్చున్న తర్వాత మళ్ళీ తీసి 5th టైంకి వచ్చినారు. నాకు అప్పటికే ఎగ్జాస్టెడ్ అయిపోయినా నేను. ఇంకా తర్వాత పైకి తీసుకెళ్ళినారు. ఈ పైకి తీసుకెళ్ళేసరికి ఇంకా మనకి డ్రెస్సింగ్ అవన్నీ చేసేసినాక మళ్ళీ గౌన్ ఉంటుంది, హాస్పిటల్ గౌన్, అదైతే వేసేసినారు. ఇంకా మా హస్బెండ్ మా బాబు బయటనే ఉన్నారు. ఇంకా లోపలికి వెళ్ళినాక అసలు వాళ్ళు రానియరు కదా. ఇంకా పైన చెప్పా కదా అక్క అని, తను నాతోనే మొత్తం ఆ ప్రాసెస్ అయ్యేంత వరకు తను నాతోనే ఉన్నది. తర్వాత వచ్చేసి ఇంకా ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లే ముందు యూరిన్ పైప్ పెడతారు కదా, అదైతే నాకు రియల్గా టార్చర్ ఫీలింగ్ వచ్చింది. నాకు మెయిన్ ఫియర్ వచ్చేసి అదే ఫస్ట్. ఎందుకంటే మా బాబు పుట్టినప్పుడు కూడా నేను అదే ఫియర్ ఉండే, ఇప్పుడు నాకు అదే ఫియర్ ఉండే. నాకు అది వద్దు అంత ఉండే, నాకు వద్దు అన్న ఫీలింగ్తో నేనున్నా. కానీ తప్పదు, అది కంపల్సరీ కాబట్టి ఇంకా పెడుతున్న ఏడుస్తున్నా, నా వల్ల అవ్వట్లేదు, నాకు పెయిన్ ఎక్కువైతుంది, నా వల్ల అవ్వట్లేదు అనే చెప్తూ ఉన్నా. అది చాలా పెయిన్ఫుల్ ఉన్నా, చాలా పెయిన్ వస్తుంది, నాకు చాలా పెయిన్ ఉంది అనే చెప్తూ ఉన్నా డాక్టర్కి. ఒక 5 minutes ఓడ్చుకొని అనస్థీషియా వేస్తే నీకు గుర్తుకు కూడా ఉండదు, ఆ పెయిన్ అనేది ఉండదు అన్నారు. ఇంకా అనస్థీషియా ఇంకా ఇచ్చేదాకా ఓపిక పడదాం అని మైండ్లో ఫిక్స్ అయిపోయినా. ఇంకా మా హస్బెండ్ని చూద్దాము అని అనుకున్నా లాస్ట్ మూమెంట్లో లేదు. అదే డ్రెస్సింగ్ చేసిన పక్కన రూమే ఆపరేషన్ థియేటర్ అనమాట. నాకు అక్కడ గ్యాప్ లేదు, ఇంకా వాళ్ళు బయట ఉన్నారు, వాళ్ళని చూడలేను నేను అసలు. ఇక ఇట్స్ ఓకే, ఏదైనా పర్వాలేదులే అనుకున్నా, సరేలే అనుకున్నా. ఇక మనసులో వాళ్ళని గుర్తు చేసుకుంటాం కదా, గుర్తు చేసుకున్నా. ఇంకా అక్క కూడా బయటికి వెళ్ళిపోయారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను లోపలికి తీసుకెళ్ళేసరికి లోపలికి వెళ్ళిపోయినాక స్ట్రెచ్చర్ పైన పడుకోబెడతారు కదా, చాలా కూల్గా ఉంది. ఒక క్లాత్ పెట్టారు, ఎందుకు పెట్టారో నాకు తెలియదు. అది ఆ క్లాత్ చాలా తడిగా ఉంది. ఆ తడి క్లాత్ మీద కాలు పెట్టేసరికి అనిపించింది. అనిపించేసరికి ఎట్లా చేసి పడుకునేసరికి నాకు యూరిన్ మంటగా ఉంది. నాకు అసలు నా వల్ల అవ్వట్లేదు, నాకు చాలా పెయిన్ఫుల్గా ఉంది, తీసేయండి అని చెప్పిన. ఒక 5 minutes అన్న తర్వాత ఇంకా అనస్థీషియా ఇచ్చే డాక్టర్ అయితే అసలుకు చెప్పాలంటే అనస్థీషియా ఇచ్చే డాక్టర్ నన్ను పడుకోబెట్టేసి ఇంజెక్షన్ ఇచ్చేసాడు. అబ్బా పెయిన్, ఇంక అనస్థీషియా అంటే ఎంత పెయిన్ఫుల్ ఉంటుందో అందరికి తెలిసిందే. చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. అనిపించగానే మత్తెక్కిందా నన్ను అడుగుతుంది. నాకు మత్తెక్కట్లే, నాకు కొంచెం కూడా మత్తు అనిపిస్తుంది. వెళ్ళాను నాకు మత్తెక్కట్లేదు, నాకు పెయిన్, నాకు మత్తెక్కట్లేదు, అసలు మత్తెక్కట్లేదు. నాకు మత్తెక్కించేది ఇవ్వండి, ఎందుకు నాకు అసలు మత్తెక్కట్లేదని నేను అంటున్నాను డాక్టర్తో. అయితే ఆయన అంటున్నా, ఒక 5 minutes ఆగు, కొంచెం సేపు ఆగు, అది ఇట్లా తిమ్మిర్లాగా వచ్చేసి మత్తెక్కిపోతుంది అని చెప్పినాడు. సరే అని అట్లనే ఉన్నా. అలాగే ఉన్న కాసేపటికి ఇంకా కొంచెం లెగ్స్ కొంచెం తిమ్మిరి ఎక్కువ ఉంటా మత్తుగా అయిపోయింది. ఇంకా మత్తు అంటే మొత్తం మత్తు అవ్వదంట. మా బాబు టైంలో నాకు మొత్తం మత్తు అయిన ఫీలింగ్ అనిపించింది. కానీ ఇప్పుడు ఏమనిపించిందంటే మొత్తం మత్తుగా అనిపించలేదు అసలు. కాళ్ళు అంటే ఇలా అంటే మనం ఇట్లా
కాలు ఇలా ఇలా టచ్ చేస్తే ఎలా అనిపిస్తుంది అలా అనిపిస్తుంది. డాక్టర్ ఏం చెప్పిండంటే అట్లా స్పర్శ ఉంటుంది, కానీ మేము నైఫ్ పెట్టి కట్ చేసినప్పుడు నీకు అలా ఏ పెయిన్ఫుల్ ఉండదు, అక్కడ మాత్రం నీకు మొత్తం మత్తు అయిపోతుంది అని చెప్పినాడు. ఓకే అట్లానా అంటే మా బాబు అప్పుడు ఇట్లా చేయలే అలా చేయలే అని ఇంకా అనస్థీషియా ఇచ్చిన డాక్టర్తో మాట్లాడిన తర్వాత వచ్చేసి ఇంకా అందరు డాక్టర్స్ నర్సెస్ వాళ్ళందరూ ఉంటారు కదా, చాకులు వేకులు అన్నీ నైఫ్స్ అక్కడ ఉంటాయి. నాకు అసలు ఏం భయం లేదు ముందు నుంచి అయినా. నాకు ఈ సిజరిన్ కానీ బ్లడ్ చూస్తే కానీ భయం అనేది ఏం ఉండదు. నా ముందు డెలివరీ అప్పుడు కూడా మాట్లాడుతున్నాను, చాలా ఫ్రెండ్లీ డాక్టర్. నాకు డాక్టర్ అంటే చాలా ఫ్రెండ్లీ. మాట్లాడుతున్నా కూడా డాక్టర్ అనే ఏడుపు వినిపించింది, మా బాబు ఏడుపు వినిపించింది. ఫస్ట్ వచ్చేసి డాక్టర్ ఇలా కండిషన్ చూస్తారు, ఇప్పుడు వరకు అంతా బాగానే ఉంది అని చూపించాను. ఇలా నేను బాగున్నావా లేదా అని అడిగే పర్సన్ మనకంటూ ఉండాలి. ఎందుకంటే నా హస్బెండ్ నా హెల్త్ గురించి చాలా ఆలోచించే పర్సన్ కాబట్టి పైన రూమ్కి అయితే షిఫ్ట్ చేసినారు.